నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. లెక్కింపు రౌండ్లు వెళ్తూనే ఉన్నాయి, సాగుతూనే ఉంది. ఇప్పటిదాకా ఎవరు లీడ్లో ఉన్నారు, ఎవరు లీడ్లో లేరు, ఇదే ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు అప్రాక్సిమేట్గా టైం చూసుకుంటే 4:15 అయింది. 4:15కి ఎన్ని రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీ ముందుకు తీసుకొస్తున్నాం చూడండి. ఫస్ట్ అందరికీ చాలా ఫేవరెట్ ఇక్కడ చూసుకుందాం, తమిళనాడు. ఈ తమిళనాడులో మనం చూస్తే కనుక డిఎంకే పార్టీ, ఏడిఎంకే, టీవీకే అందరూ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు, ప్రీ పోల్స్ ఇచ్చారు. టీవీకేని తీసి పడేశారు. ఎవరి కాళ్ళు లేదు టీవీకే విజయ్కి ఇంకా స్థానం దొరకదు, కింగ్ మేకర్ అన్నారు. కానీ కింగ్ అయి కూర్చున్నాడు విజయ్. మనం చూసుకోవాల్సింది విక్టరీ సైన్. ఇప్పటిదాకా 110 స్థానాల్లో టీవీకే పార్టీ విజయ్ లీడింగ్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏడిఎంకే సెకండ్ పొజిషన్కి వచ్చారు. ఇది చాలా విచిత్రం. ఏడిఎంకేకి ఇక్కడ 64, అలాగే మనం చూసుకుంటే డిఎంకే 60. ఈ మొత్తం రేషియోలో మనకు ఒక విషయం అర్థం కావాలి. ఈ మొత్తం దాంట్లో ఒక గణాంకం నేర్పించింది మనకి. ఇక్కడ టీవీకే విజయ్ వచ్చి ఓట్లు చీల్చుతారు, యాంటీ ఎన్కంబరెన్సీ ఓట్స్ మాత్రమే ఇతను గెయిన్ అవుతారు. మాక్సిమం వెళ్ళినా కూడా ఇతను 8 to 18 చాలా బాగా ఇచ్చిన ఫిగర్స్ దీని ప్రకారం. బట్ ఈరోజు అనూహ్యంగా టీవీకే పార్టీ 110 లీడింగ్లో ఉంది, ఏడిఎంకే సెకండ్ పొజిషన్లో ఉంది, అండ్ థర్డ్ పొజిషన్లో డిఎంకే పడింది. ఇక్కడ యాక్చువల్లీ ఇంకా స్టాలిన్ కూడా వెనకంజలో ఉన్నారు, గెలవటానికి కూడా ఆస్కారం కనపట్లేదు. అండ్ ఆయనతో పాటు 32 మంత్రులు ఇంకా వెనకంజలోనే ఉన్నారు, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు వాళ్ళు. టీవీకే పార్టీ 2 స్థానాల్లో విజయ్ ముందంజలోనే ఉన్నాడు. విజయ్ స్టాండ్స్ టు బి నెంబర్ 1. బట్ ఇక్కడ 118 మ్యాజిక్ ఫిగర్. ఈ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవటం ఎలా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. దీనికి ఖచ్చితంగా 5 కాంగ్రెస్ ఆల్రెడీ గెలిచింది కాబట్టి వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇస్తారేమో. విజయ్కి ఇక్కడ ఇస్తే 115, అండ్ ఇది ఇంకా అక్కడ వచ్చే రౌండ్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఒక 2 ఓట్లు అటు ఇటు అయితే 118 టీవీకే విజయ్ పార్టీ గెలవటం చాలా ఈజీ. ఆల్రెడీ గెలిచిపోయిందండి, జస్ట్ మ్యాజిక్ ఫిగర్. అండ్ ఎక్కడా కూడా ప్రపంచంలో ఈ 2 పార్టీలు కలవు, ఇది ఇంపాసిబుల్. సింగిల్ లీడింగ్ ఇతనే. ఇతనితో పాటు ఇప్పుడు దాకా కాంగ్రెస్ ఒక్కళ్ళు ఇతను విమర్శించలేదు కాబట్టి ఆస్కారం ఎక్కువగా విజయ్కే ఉంది. విజయ్ లార్జెస్ట్ లీడింగ్ పార్టీ అయిపోయాడు. హీ కెన్ గో అండ్ ఫార్మ్ ద గవర్నమెంట్. అండ్ ఆల్రెడీ ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, హీరోయిన్ త్రిష ఆల్రెడీ విజయ్ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఆ విజువల్స్ ఒకసారి చూస్తూనే ఉంటారు మీరు పక్కన స్లైడ్లో. విజయ్ ఇంటికి వెళ్ళారు, విష్ చేశారు, పొద్దున్న తిరుపతికి వెళ్ళారు. ఆవిడ పుట్టినరోజు నాడు విజయ్ ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ కి మంచి గిఫ్ట్ ఇచ్చారు. టీవీకే ఇస్ ఇన్ అ విన్నింగ్ స్ట్రీక్. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లోకి వస్తే తృణమూల్ కాంగ్రెస్, దాని తర్వాత బీజేపీ, దాని తర్వాత కాంగ్రెస్, అదర్స్. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ దీది చాలా ముందు నుంచి బాధ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం సుప్రీం కోర్ట్కి కూడా ఆవిడ ఇక్కడ మైక్రో అబ్జర్వర్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇష్టపడలేదు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నా కూడా సుప్రీం కోర్ట్ నో అన్నారు. బట్ ఏదేమైనప్పటికీ చాలా లక్షల రూపాయల ఓట్లు తీసేసేటప్పటికీ పర్సంటేజ్ వైజ్ దీది వెనకంజలో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే తృణమూల్ కాంగ్రెస్ క్రిస్టల్ క్లియర్గా 96 ప్లేసెస్లో లీడింగ్ ఉంది. బీజేపీ 192, కాంగ్రెస్ 0, అదర్స్ 0. యాక్చువల్లీ మొదటి 2 రౌండ్లో కాంగ్రెస్ మాత్రం క్లియర్గా ఒక 5 స్థానాల్లో లీడింగ్ కనిపించింది. కానీ ఎట్టకేలకు రౌండ్స్ పెరుగుతున్న కొద్దీ 0 పొజిషన్కి వచ్చేసారు. అస్సాంలో చూసుకుంటే ఎన్డీఏ, అట్ ద సేమ్ టైం ఇండియా కూటమి, అట్ ద సేమ్ టైం అదర్స్. ఎన్డీఏ కూటమికి 98 స్థానాలు వచ్చింది అస్సాంలో ఇప్పుడు దాకా, అండ్ ఇండియాకి 26, దాని తర్వాత అదర్స్ 2. అస్సాంలో క్లియర్గా తెలుస్తుంది ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉంది. ఇట్ ఈస్ అ మార్జినల్ డిఫరెన్స్ కాదు, హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సో ఎన్డీఏ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఇది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ అస్సాం. కేరళ చూసుకుంటే ఎల్డిఎఫ్,
యూడిఎఫ్, ఎన్డీఏ అండ్ అదర్స్. ఇక్కడ ఎల్డిఎఫ్కి 37 స్థానాలు, యూడిఎఫ్కి 98 స్థానాలు, ఎన్డీఏకి 2, అదర్స్ 0. కేరళలో అందరూ ప్రీ పోల్స్ అండ్ ఎగ్జిట్ పోల్స్ ఎల్డిఎఫ్కి ఇచ్చారు, బట్ ఇక్కడ యూడిఎఫ్ ముందుకు వచ్చింది. 98 స్థానాల్లో యూడిఎఫ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఎల్డిఎఫ్ సెకండ్ పొజిషన్లో ఉంది, ఎన్డీఏ థర్డ్ పొజిషన్, అదర్స్ 0. ఇక్కడ మార్జినల్ డిఫరెన్స్ కాదు, హెవీ డిఫరెన్స్ ఉంది. ఐ థింక్ దిస్ పోలింగ్ రౌండ్స్ అయిపోతున్నట్టున్నాయి. యూడిఎఫ్ 98 ప్లేసెస్లో వాళ్ళు లీడింగ్లో ఉన్నారు అండ్ దే ఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. నెక్స్ట్ పుడిచేరిలో మనం చూసుకుంటే ఎన్డీఏ, ఇండియా కూటమి, టీవీకే, అదర్స్. ఇక్కడ ఎన్డీఏ కూటమి 18 స్థానాల్లో లీడింగ్ ఉంది, ఇండియా 8 స్థానాల్లో లీడింగ్ ఉంది, టీవీకే 0, అదర్స్ 4. ఇక్కడ క్లియర్గా మనకు అబ్జర్వ్ అయిపోతుంది, ఇట్స్ ఆల్మోస్ట్ డన్ ఈ రౌండ్ మాత్రం. ఎన్డీఏ కూటమి 18 స్థానాల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది, టీవీకే 0, అదర్స్ 4. ఒకవేళ వీళ్ళు కలిసినా కూడా దేర్ ఇస్ నో వే గోయింగ్ టు బి థింగ్. ఇట్స్ అన్ ఎన్డీఏ థింగ్ దట్ ఈస్ గెటింగ్ ఫార్మ్డ్ ఇన్ పుడిచేరి. సో ఇప్పటిదాకా చూసిన 5 రాష్ట్రాల్లో యాజ్ ఎక్స్పెక్టెడ్ వెస్ట్ బెంగాల్లో నేరోగా వెళ్తుంది అనుకుంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ మళ్ళీ మన కేరళలో మనం చూసుకుంటే ఎల్డిఎఫ్ వస్తున్న చోట యూడిఎఫ్ వచ్చింది. తమిళనాడులో కింగ్ మేకర్గా ఉంటాడు, ఓన్లీ ఆళ్ళ సీట్ ఎన్కంపరెన్సీస్, తర్వాత ఏళ్లకు మిగిలిపోయిన సీట్లతో మహా అయితే 34 లేకపోతే 8 అన్న ఫిగర్ అనుకున్న విజయ్ ఈరోజు 110 స్థానాల్లో కూర్చుని తమిళనాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. దిస్ ఇస్ అ టైట్ లెసన్. యాజ్ ప్రెడిక్టెడ్ ఎక్కడా జరగలేదు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా సర్వేలు మిస్లీడ్ అయినాయి ఈసారి. అందరూ ఎస్పెషల్లీ తమిళనాడు విషయంలో డిఎంకే మరీ ఇంత ఘోరంగా వెనకబడుతుందని ఎవరు ఆలోచించలేదు. సెకండ్ పొజిషన్లో ఏడీఎంకే వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో డీవీకి, బీజేపీకి ఇంత గ్యాప్ కూడా వస్తుందని ఎవరు అనుకోలేదు. మేబీ ఆ మార్జినల్ డిఫరెన్స్ ఆఫ్ 2-3 సీట్స్లో పులప్ అవుతుంది అనుకున్నారు, కానీ ఇట్ హ్యాస్ బికమ్ అ బిగ్ గ్యాప్. అది కూడా డెఫినెట్లీ అక్కడ కొన్ని లక్షల్లో ఓట్లు తీస్తారు కాబట్టి ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ రిజల్ట్స్? మీ ఒపీనియన్స్ ఏంటి కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.